హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ మీ ఇన్ తెలుగు. సో మనం ప్రీవియస్ వీడియోలో ఇన్ ఆపరేటర్, నాట్ ఇన్ ఆపరేటర్, బిట్వీన్, నాట్ బిట్వీన్ ఈ 4 ఆపరేటర్స్ చూసాం ఎలా వర్క్ అయిందని. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోయింటే కన్నా ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. ఐ మెన్షన్ ద ఐ బటన్ యాజ్ వెల్. అండ్ ఈ వీడియోలో మనము విల్ బి సీయింగ్ ఆన్ వాట్ ఈస్ ఆపరేటర్, ఈజ్ నల్ ఆపరేటర్, ఈజ్ నాట్ నల్ ఆపరేటర్, లైక్ నాట్ లైక్ ఆపరేటర్. సో ఈ 4 ఆపరేటర్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి, మనం ఎలా ఎప్పుడు ఎక్కడ వాడాలనేది ఈ వీడియో నేర్చుకున్నాము. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు ద ఛానల్. అండ్ ఆల్సో కమెంట్ మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా ఇఫ్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఇంకా ఏమైనా టాపిక్స్, వాట్ ఎవర్ టాపిక్స్ యూ వాంట్ టు లర్న్, mention comment in the comment section. So I'll try my best to cover those topics as well. And వీడియోని కంప్లీట్గా చూడండి. సో దట్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి లాజికల్ ఆపరేటర్స్ మనకి కన్ఫ్యూజన్ ఉంది, ఎలా ఎప్పుడు వాడాలి, అండ్ కానీ, నాట్ కానీ, ఆర్ కానీ, ఇలా లాజికల్ ఆపరేటర్స్ మనకి కన్ఫ్యూజన్ ఉంది ఎప్పుడు ఎట్లా వాడాలనేది. సో ఆ కన్ఫ్యూజన్ మనకి ఎలిమినేట్ చేయడానికి మనం ఈ ఆపరేటర్స్ వాడతాం అనమాట. సో ఈ ఆపరేటర్ మనకి పని ఇంకా ఈజీ చేస్తుంది అనమాట. సో ఇట్స్ బెటర్ వి అండర్స్టాండ్ దిస్, సో దట్ మనకి ఎస్క్యూఎల్లో పోతా మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి. సో విత్ దిస్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో ఆన్ దిస్ 4 ఆపరేటర్స్. సో ఇప్పుడు మనము ఈజ్నల్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో ఈజ్నల్ అంటే బేసికలీ ఏంటి, ఇట్ ఈస్ యూస్ టు కంపేర్ విత్ నల్ వాల్యూస్ అనమాట. సో మనము డేటాలో విత్ రెస్పెక్ట్ టు ఏమైనా మనం డేటా రిట్రీవ్ చేయాలంటే కన్నా, విత్ రెస్పెక్ట్ టు నల్ వాల్యూస్ మనం ఏమైనా డేటా రిట్రీవ్ చేయాలా, సమ్ పర్టికులర్ పర్సన్ ఈస్ హ్యావింగ్ నల్ వాల్యూస్ అంటే ఆ డేటా అతనికి ఎలాంటి డేటా అనేది అసైన్ చేయలేదు. సో అలాంటి పర్సన్తో మనం డేటా అనేది రిట్రీవ్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ నల్ వాల్యూస్ అనమాట. ఇట్స్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు నల్ వాల్యూస్. అంటే నల్ వాల్యూస్ బట్టి మనము డేటా అనేది రిట్రీవ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈజ్ నల్ అనమాట. సో మనం దీని సింటాక్స్ చూద్దాం. సో దీని సింటాక్స్ ఏంటంటే, కాలమ్ నేమ్ ఈజ్ నల్ అంటే మిగతా అంతా సేమ్ ఉంటుంది. అంటే సెలెక్ట్ వాట్ యూ వాంట్ టు సెలెక్ట్ ఫ్రమ్ విచ్ టేబుల్, అది కామన్గా ఉంటుంది. కానీ వేర్ మనం అక్కడ వేర్ అనే తావ మాత్రం ఇది యాడ్ అవుతుంది అనమాట. వేర్ కాలమ్ నేమ్ ఈజ్ నల్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయ్ నేమ్ whose salary is null. అంటే ఈ క్వశ్చన్ ఏమడుతుంది, ఐ హ్యావ్ టు డిస్ప్లే అంటే నేను ఎంప్లాయ్ నేమ్ డిస్ప్లే చేయాలి, ఎవరికైతే కన్నా శాలరీ అనేది అసైన్ చేయలేదు, అంటే దర్ వాల్యూస్ ఆర్ నల్ అనమాట. వాళ్ళకి ఎలాంటి వాల్యూ డేటా అనేది అసైన్ చేయలేదు. సో వాళ్ళ డేటా నేమ్ అంటే వాళ్ళ పేరు కావాలి, ఎవరికైతే మనం నేమ్ ఈ డేటా అనేది అసైన్ చేయలేదు వాళ్ళ పేరు అనేది మనం డిస్ప్లే చేయాలన్నమాట. సో దీనికి ఇప్పుడు సింటాక్స్ ఏమొస్తుంది, ఇప్పుడు సెలెక్ట్ ఏం సెలెక్ట్ చేయమంటా అన్నారు, ఎంప్లాయీ నేమ్. సో ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఈఎంపీ టేబుల్, ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఇప్పుడు ఏంటి వేర్ ఇది సింటాక్స్ ఏముంది, కాలమ్ నేమ్ ఈజ్ నల్. అంటే ఇప్పుడు మనం ఏ కాలంతో కంపేర్ చేయాలా, కాలంతో ఇది కంపేర్ చేయాలి. సో వేర్ సాల్ ఈజ్ నల్, అంతే. దిస్ ఈస్ ద సింటాక్స్ అనమాట. ఓకేనా, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ సాలరీ ఈజ్ నల్. సపోజ్ నాకు వాళ్ళ కంప్లీట్ డేటా అంటే ఎంప్లాయీ ఐడి, ఈ నేము, వాళ్ళ శాలరీ కూడా డిస్ప్లే చేయాలంటే మనం ఇక్కడ ఎంప్లాయీ నేమ్ బదులు స్టార్ ఆస్ట్రీస్ అనే సైన్ మనం అసైన్ చేయొచ్చు. అప్పుడు మనకి కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది. సపోజ్ మనకి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ కావాలంటే ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ ఐడి ఇలా అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈజ్ నల్ అనమాట. సో
దిస్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ఈజ్ నాట్ ఆపరేటర్, ఈజ్ నాట్ నల్ ఆపరేటర్. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు మనం ఈజ్ నాట్ నల్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. ఈజ్ నల్కి ఈజ్ నాట్ ఆపరేటర్కి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, ఆపోజిట్, కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఈజ్ నాట్ నల్ ఆపరేటర్ ఏంటంటే ఎక్సెప్ట్ నల్ వాల్యూస్ ఎవరిదైతే డేటా ఉంటుందో వాళ్ళ డేటా ప్రింట్ చేయాలన్నమాట. అంటే ఇట్ రిజెక్ట్ హూవర్ ఇస్ హ్యావింగ్ నల్ వాల్యూస్ ఇన్ దర్ సాలరీ, వాళ్ళ డేటా అనేది రిజెక్ట్ చేసి మిగతా వాళ్ళ డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈజ్ నాట్ నల్ ఆపరేటర్ అనమాట. సో ఇప్పుడు దీని సింటాక్స్ చూద్దాం. Syntax, it will be common, column name, కానీ ఇక్కడ మనకి is not null, ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. ఈజ్ నాట్ అనే మనకి ఓ వర్డ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయ్ నేమ్ whose salary is not null. ఇలా క్వశ్చన్ అడతారనమాట. దే వాంట్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ హూస్ సాలరీ ఈజ్ నాట్ నల్. అంటే దే వాంట్ ద డీటెయిల్స్, ఎవరికైతే శాలరీ ఉందో వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే అనమాట. సో ఇట్ ఈస్ నెగేషన్ ఆపరేటర్ మా లాగా. సో ఇప్పుడు దీనికి ఇప్పుడు క్వెరీ సింటాక్స్ చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏం సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ వేర్ సాలరీ ఈజ్ నాట్ నల్, అంతే. ఇప్పుడు ఫస్ట్ మనం ఎంప్లాయ్ టేబుల్లోకి పోతాము, తర్వాత కండిషన్ శాలరీ చూస్తుంది, ఎవరికైతే శాలరీ ఈజ్ నాట్ నల్ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేస్తుంది. ఏంది, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రామ్ అనే శాలరీ నల్ కాదు, సో ఇట్ విల్ సెలెక్ట్ హిస్ డీటెయిల్స్. కానీ ఇక్కడ వరుణ్ డీటెయిల్స్ లేవు, నల్ వాల్యూ ఉంది, సో ఇట్ విల్ రిజెక్ట్ దిస్. ఇక్కడ ప్రియా అనే డేటా ఉంది కాబట్టి ఇట్ విల్ యాక్సెప్ట్ దిస్. సో ఈ రెండు డేటా సెలెక్ట్ చేసి ఈ రెండు డేటాలో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ సెలెక్ట్ చేస్తుంది. సో మనకు అవుట్పుట్ ఏముంటుంది, 1 రాము, 4 ప్రియా. సో వీళ్ళ డీటెయిల్స్ మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈజ్ నాట్ నల్ అనమాట. సో విల్ సీ నౌ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లైక్ ఆపరేటర్. సో ఇప్పుడు మనం లైక్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో లైక్ ఆపరేటర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ యూస్ టు రిట్రీవ్ ద డేటా బేస్డ్ ఆన్ ప్యాటర్న్ మ్యాచింగ్ అనమాట. సో దిస్ ఈస్ యూస్ టు రిట్రీవ్ ద డేటా బేస్డ్ ఆన్ ప్యాటర్న్ మ్యాచింగ్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఐ వాంట్ డీటెయిల్స్ ఆఫ్ అన్ ఎంప్లాయ్, ఐ నీడ్ డీటెయిల్స్ ఆఫ్ అన్ ఎంప్లాయ్ హూజ్ నేమ్ స్టార్ట్స్ విత్ లెటర్ వి అని చెప్తాను. అంటే హూజ్ ఎవర్ నేమ్స్ స్టార్ట్స్ విత్ వి వాళ్ళ డీటెయిల్స్ నేను ప్రింట్ చేయాలన్నమాట. సో అలాంటి క్వశ్చన్కి మనము లైక్ ఆపరేటర్ విల్ యూజ్ లైక్ ఆపరేటర్ అనమాట. సో ఇప్పుడు దీని సింటాక్స్ చూద్దాం. మనం ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో 1 by 1 మనం అంతా క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ సింటాక్స్. ఇప్పుడు సింటాక్స్ ఏంటంటే సేమ్ కాలమ్ నేమ్ లైక్ ప్యాటర్న్ మ్యాచింగ్. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ప్యాటర్న్ మ్యాచింగ్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు మనకి దీంట్లో మళ్ళీ సబ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఒకటి పర్సంటైల్, ఇంకోటి వచ్చి అండర్స్కోర్. సో దీస్ ఆర్ ద 2 స్పెషల్ క్యారెక్టర్స్ విచ్ వి యూజ్ ఇన్ ప్యాటర్న్ మ్యాచింగ్ అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఫస్ట్ మనం దీని గురించి చూద్దాం. ఇది మనకు అర్థమైతేనే మనకి మిగతా అది అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం పర్సంటైల్ యూజ్ అంటే చూద్దాం. సపోజ్ ఇప్పుడు నాకు ఐ వాంట్ డీటెయిల్స్ ఆఫ్ అన్ ఎంప్లాయ్ హూజ్ నేమ్ స్టార్ట్స్ విత్ వి అని చెప్పాను. సో ఇప్పుడు నాకు
ఫస్ట్ లెటర్ వి అని తెలుసు నాకు. ఫస్ట్ లెటర్ వి, ఎంప్లాయ్ నేమ్లో ఫస్ట్ లెటర్ వి అని తెలుసు. ఇప్పుడు ఈ ఈ ప్యాటర్న్ మ్యాచింగ్లో అంటే ఈ కొటేషన్ మార్క్స్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నాకు వి అనే లెటర్ తెలుసు, ఫస్ట్ స్టార్టింగ్ లెటర్. నెక్స్ట్ నాకేమో నాకు తెలీదు, నాకు అవసరం కూడా లేదు. నాకేం కావాలి, ఉత్త ఫస్ట్ లెటర్ మాత్రం నాకు వి అనేది నాకు కావాలి. మిగతా నాకేముంటుందో నాకు సంబంధం లేదు. సో మనకి మిగతా తెలియదు కాబట్టి అప్పుడు పర్సంటైల్ని ఇస్తాం అనమాట. సో వి పర్సంటైల్ అంటే ఇట్ విల్ కన్సిడర్ ద ఫస్ట్ క్యారెక్టర్, మిగతావి ఇట్ డోంట్ కన్సిడర్. అంటే ఇది మనకు తెలియదు అనమాట, మిగతా క్యారెక్టర్స్ మనకు తెలియదు ఏముండాయి అనేది. కానీ ఫస్ట్ లెటర్ క్యారెక్టర్ వి, మిగతాది ఏముంటుందో మనకు తెలియదు, అప్పుడు మనం పర్సంటైల్ ఇవ్వాలి. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఐ వాంట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ హూజ్ నేమ్ ఎండ్స్ విత్ ఐ అని చెప్తాను. అంటే ఎవరైతే పేరు లాస్ట్లో ఐతో ఎండ్ అవుతుందో వాళ్ళ డీటెయిల్స్ ప్రింట్ చేయాలని చెప్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు లాస్ట్ లెటర్ నాకు ఐ అని తెలుసు, లాస్ట్ లెటర్ ఐ అని తెలుసు, దాని ముందర ఉండే వాల్యూస్ నాకు తెలియదు, క్యారెక్టర్స్ ఏముంటే నాకు తెలియదు. సో అప్పుడు మాకి పర్సంటైల్ వేసుకుంటాం. ఇది ఒక సినారియో. అంటే ఇట్ కన్సిడర్ ఓన్లీ ద లాస్ట్ వాల్యూ, దాని ప్రీవియస్గా ఏముంటాయో ఇట్ డజంట్ కన్సిడర్. అంటే మనకు తెలియదు ఏముందో, అప్పుడు మనము పర్సంటైల్ యూజ్ చేస్తాం. నాకేముందో నాకు తెలియదు. సపోజ్ ఐ వాంట్ అన్ ఎంప్లాయ్ డీటెయిల్స్ హూ ఈస్ హ్యావింగ్ లెటర్ ఆర్ ఇన్ దర్ నేమ్. నేను ముందర వెనకాల నేను మెన్షన్ చేయలేదు, వాళ్ళ పేరులో ఆర్ అనే లెటర్ ఉంటే ఐ హావ్ టు ప్రింట్ ద డీటెయిల్స్. ఓకేనా? సో అప్పుడేమవుతుందంటే, ఇప్పుడు ఆర్ తీసుకుంటాం, ఆర్ వెనకాల ఏముందో నాకు తెలీదు, ఆర్ వెనకాల ఏముందో తెలీదు, ఆర్ ముందర ఏముందో కూడా నాకు తెలీదు. సో ఇట్ రాసుకుంటాం, ఇట్ హ్యావ్ టు కంటైన్ ఆర్. అది ఎక్కడని నాకు తెలీదు, ఈ వాల్యూస్ ఎక్కడ నాకు తెలీదు, దీని ముందర వాల్యూస్ ఏమున్నా నాకు తెలియదు, కానీ ఆర్ అనే లెటర్ ఉండాలి. సో అట్ దట్ పాయింట్ విల్ యూస్ లైక్ దిస్ అనమాట. సో దిస్ ఇస్ హౌ వి యూస్ పర్సంటైల్ అనమాట. ఇప్పుడు మనం అండర్ స్కోర్ ఎప్పుడు వాడతామంటే, ఇప్పుడు సపోజ్ సెకండ్ క్యారెక్టర్ ప్రింట్ అన్ ఎంప్లాయీ డీటెయిల్స్ హూజ్ నేమ్ కంటైన్స్ సెకండ్ క్యారెక్టర్ యాజ్ ఆర్. అంటే వాళ్ళ పేరులో సెకండ్ క్యారెక్టర్ ఆర్ ఉండే వాళ్ళ డీటెయిల్స్ కన్సిడర్ చేసుకొని నాకు డీటెయిల్స్ ప్రింట్ చేయాలని చెప్తాను. సో అప్పుడు మనము ఇక్కడ అండర్ స్కోర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే సెకండ్ క్యారెక్టర్ అని చెప్పా, ఫస్ట్ క్యారెక్టర్ నాకు తెలియదు, అంటే హ్యావ్ టు కన్సిడర్. ఇప్పుడు అట్ పర్టికులర్ లొకేషన్లో నేను హ్యావ్ టు కన్సిడర్ అనమాట. సో సెకండ్ లెటర్ ఆర్ అని చెప్పా. సో ఇక్కడ మనం అండర్ స్కోర్ ఆర్ అని వేసుకొని తర్వాత పర్సంటైల్ వేసుకోవాలి. అంటే తర్వాత నాకేమన్నా నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, బట్ ఐ హ్యావ్ టు కన్సిడర్ దిస్ సెకండ్ లెటర్ హ్యాస్ ఆర్. అంటే అట్ పర్టికులర్ లొకేషన్స్ చెప్పారనుకోండి, అప్పుడు మనము అండర్ స్కోర్ వాడాలి. ఆ పర్టికులర్ లొకేషన్స్ కాకన్నా ఫస్ట్ లాస్ట్ లేకపోతే మధ్యలోనో అలా, లేకపోతే అట్ సమ్ ర్యాండమ్ ప్లేసెస్లో ఆర్ అనేది ఉండాలి. ఇట్ హ్యావ్ టు ప్రెసెంట్ లెటర్ ఆర్ ఆర్ ఎనీ ఆల్ఫాబెట్స్ ఆర్ ఎనీ. ఇట్స్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండి, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి సాలరీ అవ్వచ్చు, లేకపోతే హైయర్ డేట్స్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు నేమ్స్ అనమాట, ఏమన్నా పెట్టుకోవచ్చు మనం ఈ యూజింగ్ లైక్. ఓకేనా? సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ మనం ఏమైనా ఉండొచ్చు, ఇక్కడ వాల్యూస్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్, నంబర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్స్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఆల్ఫాబెట్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఆల్ఫాబెట్స్కే వాడాలి అని ఏం లేదు. వీ కెన్ యూస్ నెంబర్స్ ఆల్సో. ఓకేనా? వీ కెన్ యూస్ డిజిట్స్, నెంబర్స్, ఎనీథింగ్. సో దిస్ ఈస్ అ యూజ్ ఆఫ్ పర్సంటైల్ అండ్ అండర్ స్కోర్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్స్తో దీన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి, salary, whose name starts with P. అంటే ఐ హావ్ టు ప్రింట్ ఎంప్లాయీ ఐడి తర్వాత శాలరీ అనేది ప్రింట్ చేయాలి. కానీ కండిషన్ ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ క్యారెక్టర్, వాళ్ళ పేరులో ఫస్ట్ క్యారెక్టర్ పి అనే వాళ్ళ ఉండే డేటా మాత్రం నేను ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ మనము ఫ్రమ్ రాసుకున్నాం. ఇప్పుడు ఫ్రమ్ ఈఎంపీ అంటే నేను ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్కి పోవాలా.
ఓకే. తర్వాత నేను ఏం సెలెక్ట్ చేయాలా? తర్వాత కండిషన్ ఏంటి? వేర్ వేర్ విత్ రెస్పెక్ట్ టు వాట్ మనం ఏం కంపేర్ చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు నేమ్ అనమాట. సో కాలమ్ నేమ్. సో కాలమ్ నేమ్ ఈ నేమ్ లైక్ 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 డబల్ కొటేషన్లో నేను చెప్పా స్టార్ట్స్ విత్ ఏ ఫస్ట్ క్యారెక్టర్. సో ఫస్ట్ క్యారెక్టర్ పి అని నాకు తెలుసు. దాని ముందర ఉండే క్యారెక్టర్స్ నాకేమన్నా నాకు తెలియదు, నాకు సంబంధం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేయాలా? సెలెక్ట్ ఏం సెలెక్ట్ చేయాలి? ఎంప్లాయ్ ఐడి తర్వాత సాలరీ. సో సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి కామా సాల్. సో దిస్ ఇస్ ద సింటాక్స్ అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి అండ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ హూస్ ఈ నేమ్ స్టార్ట్స్ విత్ పి. అంటే ఫస్ట్ క్యారెక్టర్ నాకు పి అని తెలుసు, మిగతా క్యారెక్టర్స్ నాకేమన్నా నాకు తెలియదు, నాకు అవసరం కూడా లేదు. సో అప్పుడు నేను పర్సంటేజ్ వాడతాను అనమాట. ఓకేనా, సో విల్ టేక్ అన్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని అండర్ స్కోర్తో మనం ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనము అండర్ స్కోర్ అనే స్పెషల్ క్యారెక్టర్ ఎలా వాడాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమడుతున్నారు? రైట్ అ క్వెరీ టు డిస్ప్లే సాలరీ హూస్ సెకండ్ క్యారెక్టర్ ఇన్ దర్ నేమ్ కంటైన్స్ ఏ. అంటే ఎవరైతే నేమ్లో వాళ్ళ సెకండ్ క్యారెక్టర్ ఏ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్లో సాలరీ అనేది ప్రింట్ చేయాలి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ దే హ్యావ్ ఆస్క్డ్. సో ఇప్పుడు దీనికి సింటాక్స్ చూద్దాం. మీరు రాయండి, మీరు ఓ పేపర్లో రాసుకోండి. సో ఆన్సర్ని మీరు వ్యాలిడేట్ చేసుకోవచ్చు, అప్పుడు మీకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం చేయాలి? ఎంప్లాయ్ టేబుల్లోకి పోవాలి. సో ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్కి వచ్చాం. ఇప్పుడు కండిషన్ ఏంటి? వేర్ ఎంప్లాయ్ నేమ్తో కంపేర్ చేయాలి. ఈ నేమ్ లైక్ ఏమడిగారు? సెకండ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో ఫస్ట్ క్యారెక్టర్ నాకేముందో నాకు తెలియదు, నాకు అవసరం లేదు. అంటే అట్ స్పెసిఫిక్ లొకేషన్ అడిగారు కాబట్టి సో సెకండ్ క్యారెక్టర్ ఏ అని చెప్పారు. ఏ తర్వాత నాకేమో నాకు వద్దు, నాకు అవసరం కూడా లేదు. అప్పుడు పర్సంటేజ్. ఇప్పుడు మనకి ఈ రెండు అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేయాలి? ఏం డిస్ప్లే చేయాలి? సెలెక్ట్ సాల్. సో దిస్ ఈస్ అ క్వెరీ. అంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ ద సాలరీ ఫ్రమ్ ఈఎంపీ వెర్ ఈ నేమ్ లైక్ ఫస్ట్ క్యారెక్టర్ నాకేందో తెలీదు, సెకండ్ క్యారెక్టర్ ఏ, అండ్ నెక్స్ట్ నాకేముందో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో నాకు సంబంధం లేదు. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. సో మీకు లైక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ రివర్స్ ఆఫ్ లైక్ అనమాట. అంటే నాట్ లైక్ ఆపరేటర్, ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ లైక్. సో ఇప్పుడు మనము నాట్ లైక్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనము నాట్ లైక్ ఆపరేటర్ ఎలా వర్క్ ఉందో చూద్దాం. సో నాట్ లైక్ ఆపరేటర్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ టు లైక్ ఆపరేటర్ అనమాట. సో అక్కడ మనకి ప్యాటర్న్ బేస్డ్ మనకి వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ రిజెక్ట్ చేస్తుంది. నాట్ అంటే రిజెక్టింగ్. అంటే ఈ ప్యాటర్న్ బేస్ మనం ఏమి ఇస్తామో ఆ ప్యాటర్న్ కాకన్నా, ఆ రిలేటెడ్ డేటా కాకన్నా మిగతా ఉండే డేటా నాకు డిస్ప్లే చేయాలి అన్నప్పుడు మనము నాట్ లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీనికి సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ సేమ్, కాలమ్ నేమ్ నాట్ లైక్ ప్యాటర్న్ మ్యాచింగ్. ఓకేనా, కాలమ్ నేమ్ నాట్ లైక్ ప్యాటర్న్ మ్యాచింగ్ అంటే ఎక్సెప్ట్ దిస్, అంటే ఈ ప్యాటర్న్ కాకన్నా వేరే మిగతా ఏమున్నా కూడా నాకు డిస్ప్లే చేయాలని దీన్ని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ తీసుకొని ఇంకా క్లియర్గా అర్థం చేసుకున్నాం. సపోజ్ ఇప్పుడు రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయ్ ఐడి అండ్ సాలరీ తీసుకున్నాం. ఎంప్లాయ్ ఐడి అండ్ సాలరీ, ఓకే, హూజ్ నేమ్
does not, whose name does not starts with A. Have to అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, have to display employed and salary whose name does not starts with A. అంటే ఎవరైతే పేరు ఏతో స్టార్ట్ అవ్వదో వాళ్ళ డీటెయిల్స్ ప్రింట్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ అది అనమాట. సో ఇప్పుడు దీన్ని సింటాక్స్ చూద్దాం. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ టేబుల్ లేకపోతాము, తర్వాత వేర్ క్లాస్ వస్తుంది. వేర్ క్లాస్లో ఏమొస్తుంది, మనం ఎంప్లాయ్ నేమ్తో కంపేర్ చేస్తున్నాము. సో ఎంప్లాయ్ నేమ్ ఏమడుతున్నారు, నాట్ లైక్. సో ఇట్స్ నాట్ బి ఇన్ దట్ ఫామ్. నాట్ లైక్ ఫస్ట్ క్యారెక్టర్ చెప్పారు. సో ఫస్ట్ క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్ నాకు సంబంధం లేదు. ఇది అయింది. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేయాలా, సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి అండ్ సాలరీ. సో దిస్ ఇస్ ద సింటాక్స్ అనమాట. సో based on the employee whose our name does not start with A, not like అంటే రిజెక్టింగ్, అంటే ఏ అనే ఆల్ఫాబెట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ డేటా రిజెక్ట్ చేసి మిగతా వాళ్ళ డేటా ప్రింట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నాట్ లైక్ ఆపరేటర్ అనమాట. సేమ్ అండర్ స్కోర్ అన్ని ఈ క్యారెక్టర్స్ అన్ని సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి వాల్యూ అనేది రిజెక్ట్ చేస్తుంది. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. ఫంక్షనాలిటీ దట్స్ ఓన్లీ డిఫరెంట్. సింటాక్స్ మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకు గుర్తు ఇక్కడ నాట్ వస్తుంది, ఇక్కడ మనం ఏం రాస్తామో ఇదంతా సేమ్ అవుతుంది. ఇదేం చేంజ్ అవ్వదు. ఇక్కడ మనకు గుర్త రిజెక్ట్, ఆ వాల్యూ కాకుండా రిజెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం నాట్ లైక్ వాడచ్చు. సో దిస్ ఈస్ ద 4 డిఫరెంట్ ఆపరేటర్స్ మనం చూసాము. సో మనం ఇప్పుడు థియరిటికల్ చూసాము. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకున్నాము. సో అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో నౌ విల్ వర్క్ ఆన్ ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్. ఓకే, సో గైస్ మనము థియరిటికల్గా చూసాంగా ఎలా ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్, నాట్ లైక్ ఎలా వర్క్ అవుతుందో మనం థియరిటికల్గా చూసాము. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్గా ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్లో ఎలా ఫంక్షన్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. ఐ హావ్ సెలెక్టెడ్ సమ్ క్వశ్చన్స్ అనమాట. సో నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. సో మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. మీరు కొన్ని చేంజెస్ చేసి మీరు కొన్ని డిఫరెంట్ వేస్తో ట్రై చేయండి. సో మీకు క్లియర్గా అవుతుంది. సో విత్ దిస్ లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ద డిపార్ట్మెంట్ నంబర్ ఆఫ్ అన్ ఎంప్లాయ్ హూస్ జెండర్ ఈజ్ నల్ అని అడుగుతున్నారు. అంటే మనం ఇప్పుడు ఏం డిస్ప్లే చేయాలంటే డిపార్ట్మెంట్ నెంబర్ డిస్ప్లే చేయాలి. కానీ కండిషన్ ఏంటంటే జెండర్ ఎవరిదైతే నల్ ఉంటుందో వాళ్ళ డేటా మాత్రం డిస్ప్లే చేయాలి నేను. ఒకవేళ డేటా లేకపోతే కన్నా అది ఏమీ డిస్ప్లే చేయకూడదు. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. హూస్ జెండర్ ఈజ్ నల్ ఉండే వాళ్ళ డేటా మాత్రమే ఆ డిపార్ట్మెంట్ నెంబర్ అని డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఫంక్షన్ అవుతుందని. సో ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్. ఇప్పుడు కండిషన్ వేర్ ఏమడిగారు, జెండర్ అడిగారు. సో వేర్ జెండర్ ఈజ్ నల్ కండిషన్ రాసా. ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేయాలా, హ్యావ్ టు సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అ క్వెరీ. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా, నాకు ఎలాంటి డేటాను రాలేదు. ఐ డెంట్ గెట్ ఎనీ డిపార్ట్మెంట్ నెంబర్ బికాస్ నా దగ్గర జెండర్ నల్ అనే డేటా నా దగ్గర లేదు. ఎందుకు చూపిస్తాను అండి. సో ఎందుకంటే ఇక్కడ జెండర్లో నాకు నల్ అనే డేటా యాది లేదు. నా దగ్గర అన్ని డేటాస్ ఉన్నాయి. నల్ అనే డేటా ఎక్కడ బ్లాంక్గా యా డేటా లేదు నా దగ్గర. నా దగ్గర అన్ని డేటాను ఫుల్ అయింది, ఎందుకంటే ఐ ఫిల్డ్ ఆల్ డేటాస్ అనమాట. సో అందుకని నాకు డిపార్ట్మెంట్ నెంబర్ అనేది డిస్ప్లే చేయలేదు, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ నల్ వాల్యూస్. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమడిగారు, రైట్ ఎ క్వెరీ టు డిస్ప్లే ద డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ సాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ హూస్ జాబ్ ఇస్ నాట్ నల్. అంటే ఎవరిదైతే జాబ్ నాట్ నల్ ఉంటుందో, అంటే నల్ వాల్యూస్ ఉండకూడదు, వాళ్ళ డేటాలో డిపార్ట్మెంట్ నెంబరు సాలరీ అనేది డిస్ప్లే చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ టేబుల్ లేకపోవాలి, తర్వాత వేర్ కండిషన్ వేర్ జాబ్ ఈజ్ నాట్ నల్.
ఇప్పుడు నేమ్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నంబర్ కామా సాలరీ. ఇప్పుడు చూసారా, నాకు అందరు డేటా వచ్చాయి. ఎందుకంటే నా దగ్గర జాబ్ అనేది నల్ వాల్యూస్ నా దగ్గర లేదు, అంటే ఇట్స్ నాట్ నల్ అనమాట. అందరు డేటాను ఉంది నా దగ్గర. ఇక్కడ మీకు చూపించినట్టు, ఎందుకంటే జాబ్ అనేది అందరి దగ్గర నా దగ్గర ఉంది, ఎవరిది నల్ లేదు ఇక్కడ. సో ఎవ్రీవన్ ఇస్ దేర్, దే ఆర్ డూయింగ్ సమ్ జాబ్ అనమాట, ఏదో జాబ్ చేస్తున్నారు. సో ఐ గాట్ ఆల్ డేటా అనమాట. సో దట్స్ ద రీజన్ హియర్ ఐ గాట్ ఆల్ డేటా. దట్ ఈస్ ద రీజన్ ఐ గాట్ అందరు డేటా. నాకు అందుకని అందరు డేటాను వచ్చింది, వాళ్ళ డిపార్ట్మెంట్ నెంబర్, సాలరీ. ఓకేనా. సో నెక్స్ట్ విల్ గో టు థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమనుకోరు, రైట్ ఎ క్వైరీ టు డిస్ప్లే ది ఎంప్లాయ్ ఐడి, జాబ్, సాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ హూస్ నేమ్ స్టార్ట్స్ విత్ ఆర్. అంటే ఇక్కడ ఏమడుతున్నానంటే వీ హ్యావ్ టు డిస్ప్లే ఎంప్లాయ్ ఐడి, జాబ్, సాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ హూస్ నేమ్, అంటే వాళ్ళ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఆర్ అయి ఉండాలి. వాళ్ళ డేటా మాత్రమే నేను వాళ్ళ డేటాలో ఎంప్లాయ్ ఐడి ఏంటి వాళ్ళది, వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ సాలరీ ఏంటి డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ టేబుల్కి పోవాలి. తర్వాత వేర్ కండిషన్, వేర్ ఏం ఏం చూడాలి నేమ్లో. సో వేర్ ఈ నేమ్ లైక్, నాకు ఫస్ట్ లెటర్ ఆర్ అని తెలుసు. సో ఫస్ట్ లెటర్ ఈజ్ ఆర్ అని నాకు తెలుసు. మిగతా క్యారెక్టర్స్ నాకేమున్నా నాకు తెలీదు, నాకు అవసరం కూడా లేదు. ఐ డోంట్ కేర్. ఓకేనా. ఇప్పుడు నేను దీనిలో ఏం సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి కామా జాబ్ కామా సాల్. చూసారా, నాకు 2 డేటాస్ వచ్చాయి. ఎవరిది ఎవరు మనకు వెరిఫికేషన్ కావాలంటే ఇక్కడ ఈ నేమ్ అని ఇచ్చుకున్నాం, ఎవరి పేరు మనకు తెలుస్తుంది. సో మనకి రాము తర్వాత రమ్య, ఇక్కడ చూడండి వాళ్ళిద్దరు పేరు స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉంది, మిగతా క్యారెక్టర్స్ మనకు సంబంధం లేదు. ఓకేనా. అడిగిన క్వశ్చన్ అలాగే ఉంది, ఫస్ట్ క్యారెక్టర్ ఆర్ అయి ఉండాలి. సో దిస్ టూ, వీళ్ళిద్దరు డేటానే ఆర్తో స్టార్ట్ అవుతుంది, క్యారెక్టర్ ఆర్తో స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ గాట్ దేర్ డేటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు, రైట్ ఎ క్వైరీ టు డిస్ప్లే ద జాబ్, డిపార్ట్మెంట్ నంబర్, సాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ హూజ్ నేమ్ ఎండ్స్ విత్ ఏ. అంటే ఎండ్ క్యారెక్టర్ ఏతో ఎండ్ అయిందనమాట. సో వాళ్ళ క్యారెక్టర్ మాత్రం డిస్ప్లే చేయాలి నేను. సో ఇప్పుడు సెలెక్ట్ ఏమడిగారు, సరే ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రమ్ నుంచి చదువుదాం. ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ లైక్, ఇక్కడ ఏమడిగాడు విత్ ఎండింగ్ ఏ అన్నారు. సో ఇప్పుడు స్టార్టింగ్లో ఏమో నాకు తెలియదు, సో పర్సంటైల్, తర్వాత లాస్ట్ లెటర్ ఏ అని చెప్పారు, సో ఏ. ఇప్పుడు దీన్ని ఏం సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ జాబ్ కామా డిపిటి నంబర్ కామా సాల్. చూస్తారా, మనకు ఇక్కడ కూడా 2 డేటాస్ వచ్చాయి. ఎవరి పేర్లో చూద్దాం. సో ఇక్కడ ప్రియా తర్వాత రమ్య వాళ్ళ ఇద్దరు నేమ్స్లో లాస్ట్ లెటర్ ఏతో ఎండ్ అవుతుంది కాబట్టి వి గాట్ ఓన్లీ వాళ్ళిద్దరు డేటా మాత్రం వచ్చింది. మిగతా పేర్లు ఎందుకు రాలేదంటే వాళ్ళ పేర్లు ఎండింగ్ లెటర్ ఏతో లేదు కాబట్టి. సో దట్స్ ద రీజన్ వి గాట్ ఓన్లీ దీస్ 2 డేటాస్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ అ క్వైరీ టు డిస్ప్లే ద డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ సాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ హూ సెకండ్ క్యారెక్టర్ ఇస్ హెచ్. అంటే వాళ్ళ పేరులో సెకండ్ క్యారెక్టర్ హెచ్తో ఉంటే వాళ్ళ డేటాలో డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటి, వాళ్ళ శాలరీ ఏంటి డిస్ప్లే చేయాలి నేను. సో ఫస్ట్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ లైక్, ఇప్పుడు ఏంటి ఫస్ట్ క్యారెక్టర్ నాకు సంబంధం లేదు, అప్పుడు మనము అండర్ స్కోర్ ఇచ్చుకుంటాము. ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ అడిగారు, సో హెచ్, తర్వాత నాకేమో నాకు సంబంధం లేదు. ఓకేనా. సో ఇలా ఇచ్చుకోవాలి మనం. ఇప్పుడు సెలెక్ట్ ఏమడిగారు, డిపార్ట్మెంట్ నంబరు తర్వాత సాలరీ అడిగారు. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా 2 డేటాస్ వచ్చాయి. వెరిఫికేషన్ కోసం మనం చూసుకున్నాం ఎవరి పేర్లు వచ్చాయనేది. సో మనకి థామస్ తర్వాత భాను వీళ్ళిద్దరు డీటెయిల్స్లో డిపార్ట్మెంట్ నెంబర్ సాలరీ వచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఇద్దరు పేర్లోనే సెకండ్ క్యారెక్టర్ ఇక్కడ చూడండి, సెకండ్ క్యారెక్టర్ హెచ్
ఉంది కాబట్టి మనకి వాళ్ళ డేటా వచ్చింది. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ. ఇప్పుడు మనము సేమ్ అండి. ఇప్పుడు నాట్ లైక్ ఎలాగంటే సేమ్ సపోజ్ దీనికే చూద్దాము. ఇప్పుడు నాట్ లైక్, ఇప్పుడు దీన్నే నేను నాట్ లైక్ చూస్తాను. ఇప్పుడు దీనికే నాట్ లైక్ వేసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. అంటే నాట్ లైక్ ఏ అంటే వాళ్ళ స్టార్టింగ్ లెటర్ ఏ అంటే మనకి ఏమి ఇద్దరు డేటా వచ్చాయో వాళ్ళిద్దరు పేర్లు కాకుండా మిగతా పేర్లన్నీ వస్తాయి మనకి. అంటే లాస్ట్ లెటర్ షుడ్ చూడండి, స్టార్టింగ్ లెటర్ ఏ తప్ప ఎవరిదైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ తప్ప మిగతా అందరు డేటాను వస్తుంది. సో దట్స్ హౌ నాట్ లైక్స్ వర్క్ అనమాట. అంటే ఆపోజిట్ లైక్ అనమాట. సో దట్ ఈస్ హౌ నాట్ లైక్ వర్క్స్. సో మిగతా అంతా సేమ్ ఉంటుంది. మీరు డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చి మీరు ట్రై చేయండి. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్, ప్లీజ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వీడియో అండ్ ఆల్సో కమెంట్ టు ద వీడియోస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలి ఏమైనా కూడా డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో విల్ బీ సీయింగ్ ఆన్ ఫంక్షన్స్ అనమాట. దాంట్లో మనం పర్టికులర్గా మల్టీ ఫంక్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో గ్రూపింగ్ క్లాస్, గ్రూప్ బై హ్యావింగ్ క్లాసు, ఇవన్నీ చూస్తాం అనమాట. ఇంకా సో నెక్స్ట్ వీడియోస్ ఇంకా కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయన్నీ వచ్చేటివన్నీ. ఇప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్ బేస్డే ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్లో బేసిక్స్లో క్లియర్ ఉండాలా. సో దెన్ యుల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. ఎందుకంటే అక్కడ ఒకవేళ గ్రూప్ బై లేకపోతే అండో లేకపోతే లైక్ నాట్ లైక్ ఇస్ ఇవన్నీ వాడేప్పుడు మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ రాకూడదు, ఇది ఎందుకు వాడుతున్నారు. మీకు ఇక్కడ అర్థమైతే అక్కడ డౌట్ రాదు. సో ఐ రికమెండ్ యూ టు బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ బేసిక్స్ సో దట్ మీకు ముందు వచ్చే ఇంకా ఫంక్షన్స్, మల్టీ రో ఫంక్షన్స్, సింగిల్ రో ఫంక్షన్స్ కానీ, గ్రూప్ బై హ్యావింగ్ క్లాసెస్ కానీ, సబ్ క్వైరీస్ కానీ ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. సో ఐ రికమెండ్ యూ టు ఆల్ టు be strong in your basics so that you'll be clear in your concepts anamata. So that's all for this video. See you in the next video. Thank you.